హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న 7వ తారీఖున అంటే 7 తారీఖు ఆగస్టు 2024న జాతీయ చేనేత దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో సభ పెట్టారు. అయితే ఈ సభను ఉద్దేశించి చేనేత కార్మికులకి అయితే వరాల జల్లు కురిపించారని మనం చెప్పుకోవచ్చు. అయితే చాలామందికి తెలియదు ఈ వరాల జల్లు అసలు ఏంటి, వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి, వీళ్ళకి ఇచ్చిన వరాల జల్లు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. సో గైస్, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అయితే చేనేత కార్మికులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారో అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను చెప్తాను. ఓకేనా గైస్? మరి కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మొదటిది ఆరోగ్య బీమాకు 10 కోట్లు. చేనేత కార్మికులను ఉద్దేశించి ఫస్టే మనకి ఆరోగ్య బీమా పథకం కింద 10 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ 10 కోట్లను కూడా ఇమీడియట్గా నేను ఇప్పుడే దాన్ని శాంక్షన్ చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్, చేనేత కార్మికులకి పెద్ద ఎదురు దెబ్బ ఏంటి అంటే జిఎస్టీ వల్ల మా వ్యాపార అభివృద్ధులు అంతంత మట్టుగానే ఉంది. జిఎస్టీని మీరు మాకు రద్దు చేయమని, అంటే జిఎస్టీని మా చేనేత కార్మికులకి సంబంధించినంత వరకు తీసివేయండి అని చాలామంది చేనేత కార్మికులు అడగడం అయితే జరిగింది. దానికైతే సానుకూలంగా స్పందించారు. ఒకవేళ జిఎస్టీని తీయలేకపోయినట్లుగా అయితే దానికి బదులుగా మీరు కట్టిన డబ్బుని మీకు రియంబర్స్మెంట్ రూపంలో మేము ఇస్తాము అని అయితే హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద 8% నుంచి 16% కూడాను పెంచడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆదాయాన్ని పెంచే సమగ్ర పాలసీని చేనేత కార్మికులకు నేను తీసుకొస్తాను అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, మగ్గాలకి 50,000 వరకు ఆర్థిక సహాయం కూడా చేస్తాను అని చెప్పారు. మరి ఇల్లు లేని వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4.5 లక్షల క్రింద రుణ సదుపాయం కూడా ఇస్తాను అని చెప్పారు. అదేవిధంగా ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు ఉన్న వాళ్ళకి కూడాను సూర్యఘర్ అనేసి పథకం కింద ఉచితంగా 200 యూనిట్లు కరెంటు వచ్చే విధముగా 200 యూనిట్లు ఉచిత కరెంటు వచ్చే విధంగా వాళ్ళకి ఉచిత సోలార్లు అనేది ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఫిక్స్ చేసే ఒక స్కీమ్ను కూడా నేను త్వరలో తెస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లు వాళ్ళకి ఉచిత విద్యుత్ అనేది ఉంటుంది. అదేవిధంగా నెలలో ఒక్కరోజైనా ప్రజలు చేనేత దుస్తుల్ని ధరించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలకి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మరి మగ్గాలు ఏర్పాటు చేసుకోవడానికి 50,000 ఆర్థిక సహాయంతో పాటు అదేవిధంగా 5 ఎకరాల్లో సామూహిక మగ్గాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడాను అవకాశం అయితే కల్పిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ONDC ఓపెన్ నెట్ డిజిటల్ కామర్స్ కింద ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో అమ్మకాలు జరిపే విధంగా దానికి చర్యలు బాధ్యతలు తానే తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి ఒక 11 పాయింట్లు అయితే మనకి చెప్పడం జరిగింది. చేనేత కార్మికులను ఉద్దేశించి చేనేత ఇంకా అభివృద్ధి చెందడానికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు అవుతుందో ఏంటనేది మనం వేచి చూడాలి. ఇదే విధంగా మరి చేనేత దుస్తులు మరి మనకి కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు తన భార్య భువనేశ్వరి గారికి 2 చీరలు కొన్నారు. అది ఎక్కడ అని అడగచ్చు. అయితే అది ఉప్పాడ ధర్మవరంలో 2 చీరలు తన సొంత డబ్బుతోనే ఇచ్చి 2 చీరలు కొనడం అనేది జరిగింది. అక్కడ ఉన్న కార్మికులతో కూడాను చాలాసేపు మాట్లాడారు. ఆ మాట్లాడిన కార్మికులు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఓకే గైస్, మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ అయితే మీ ముందు నేను ఉంచుతాను. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యు, జై హింద్.